నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వంలో పల్లెసీమలకు మహర్దశ. సూపర్ 6 సూపర్ సక్సెస్. మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామం నందు 20 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ మరియు కానూరు గ్రామంలో 17 లక్షల రూపాయల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన జెడ్పీ హైస్కూల్ కాంపౌండ్ వాల్ను ఎంపీ పురంధరేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత 2 ఏళ్ల కాలంలో కానూరు అగ్రహారంలో 4.40 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేసిన ఎంపీ పురంధరేశ్వరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో 6 ప్రాంతాల్లో ఎంపీ నిధులతో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టగా మొదటి హాల్ను ఇక్కడ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లకు కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. 27 కోట్ల రూపాయలతో ముప్పవరం నుండి కాపవరం వరకు రోడ్డు నిధులపై సీఎం సానుకూలంగా స్పందించారని, అలాగే విద్యేశ్వరం నుండి సిద్ధాంతం వరకు ఏటిగట్టు రహదారి పటిష్టతకు ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎంలకు ప్రతిపాదనలు పంపామన్నారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి గోదావరి తీరంలోని ఘాట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 హామీలను విజయవంతంగా అమలు చేస్తూ ప్రజాదరణ పొందుతోందన్నారు. త్వరలోనే నూతన పింఛన్లు, ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించనుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 2,16,00,000 ఇప్పుడు కాలువ నుంచి కోరిపల్లి వరకు రహదారిని ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి అగ్రిమెంట్ కూడా వచ్చేస్తుంది. రేపు సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఆ కార్యక్రమాలను ప్రారంభించి ఈ 2 రోడ్లని కూడా 4,34,00,000 అద్భుతంగా తయారు చేయడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాట కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా మొత్తంగా చూసుకున్నప్పుడు 17,50,000 ఎంజీఎన్ఆర్ఈజీఎస్ తరఫున కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ వాల్ ఆఫ్ జెడ్పీ హై స్కూల్ 17,50,000 ఇవాళ మనం చూస్తాం. కాంపౌండ్ వాల్ ని 50,000 రూపాయలు మనం కేటాయించి ఈ ప్రహరీ గోడను పూర్తి చేశామనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ తరఫున 9 లక్షల రూపాయలు మనం ఇక్కడ ఈ కానూరు గ్రామంలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కూడా కేటాయించాం. సీఎంఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఇందులో 36 చెక్కులు నేను తీసుకొచ్చినవి కాకుండా బూరుగుపల్లి శేషారావు గారు వారు ప్రత్యేకంగా కొన్ని చెక్కులు తెచ్చారు. ఇవాళ 8,18,00,000 తీసుకొచ్చామంటే ఇది కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. మనం నిరంతరం కూడా ప్రజాసేవకి అంకితం కావాలనేటువంటి ఆలోచనతో చేసే ప్రయత్నం వల్ల ముఖ్యమంత్రి గారిని కోరటం, ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కోరటం, తద్వారా నిధులు తీసుకురావడం ఇక్కడ ఖర్చు పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇన్ని చేసినప్పటికీ కూడా మా వీర్రాజు గారు మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తానే ఉంటారు. ఎంపీ గారికి చెప్తారు, నాకు చెప్తారు, అలా నిరంతరం అనేక సమస్యలు చెప్తా ఉంటారు. అన్ని అవసరం, అవి కూడా తప్పనిసరిగా చేపడతాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది. మనకి పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాల సందర్భంలో కూడా మన ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా అందరికీ ఇచ్చేటువంటి దాంట్లో సాధారణంగా పుష్కరాలు అనగానే రాజమండ్రికి, లేకపోతే కొవ్వూరికి, ఆ పక్కన కడియంకి వాటికే నిధులు ఇస్తారు. కానీ మన నిడదవోలు నియోజకవర్గానికి కూడా నిధులు కేటాయించాలనేటువంటి మాటతోటి వారిని కోరుతున్నాం. ఇతోధికంగా నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి ఎంపీ గారి సహకారం కూడా మనకు లభిస్తుంది అనేటువంటి మాటని ప్రస్ఫుటంగా నమ్ముతూ ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. మీరు అర్థం చేసుకోండి, ఎక్కడా కూడా నిరంకుశవాదం లేదు, ఎక్కడా కూడా కక్ష సాధింపు ధోరణి లేదు. ప్రతి ఒక్కటి కూడా ఆలోచన ముఖ్యమంత్రి గారితో అనునిత్యం కూడా కేబినెట్ మీటింగ్ లోనో ఇతరత్ర సమావేశాలలో కలుస్తుంటాం కాబట్టి వారి యొక్క ఆలోచన దృక్పథాన్ని అర్థం చేసుకోగలిగాను. వారు నిరంతరం కూడా ప్రజాసేవ కోసం, రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలనేటువంటి ఆలోచన కోసమే తప్పించేటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఉన్నటువంటి దార్శనికత కానీ, ఆయనకున్నటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి పరిపాలన కానీ వారు నాయకుల్లో మనం చూడం. దానికి తోడుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన సహకారాన్ని వారికి ఇవ్వడం, వారిద్దరూ కలిసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు
మీకు ఏం కావాలో మేము చేసి పెడతాం. ఎప్పుడైనా సరే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారుగా తప్పనిసరిగా సహకరిస్తామనేటువంటి వాటితోటి నరేంద్ర మోడీ గారు మనకి ఇస్తున్న సహకారం ఎటువంటి పరిస్థితులను మనం మర్చిపోలేం. ఆయనకి ప్రత్యేకంగా మనందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడానికి లోకేష్ గారు చూపిస్తున్న చొరవ అత్యద్భుతంగా ఉందనేటువంటి మాట ప్రతి చోట వినబడతా ఉంది. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి చొరవ దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పంచాయతీరాజ్ శాఖలో 2వ స్థానంలో నిలబెట్టిందనేటువంటి మాటను కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్న మనం ఆ పరంపర కొనసాగించాల్సిన అవసరం ఉంది. మన నియోజకవర్గంలో కూడా ఆ పరంపర కొనసాగించాలి. అందుకే నిరంతరం కూడా ఈ నియోజకవర్గాన్ని ఏ రకంగా బాగు చేయాలనేటువంటి ఆలోచనతోటి అనేక కార్యక్రమాలను వరుసగా చేపడతా ఉన్నాం.